నమస్కారం, రుద్రా న్యూస్ కు స్వాగతం. హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజున బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ నిన్నటి రోజున రైతులకు రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా వర్తింప చేయాలని, రైతులే రోడ్లెక్కి ధర్నాలు నిరసనలు చేస్తుంటే రైతుల పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలిచి ప్రతిపక్షంగా మాట్లాడే హక్కు ఉందని, కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంగా అడిగే వాటికి సమాధానం చెప్పే బాధ్యత ఉండాలని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఇలా అసందర్భ మాటలతో కాలయాపన తప్ప అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది వాస్తవాలు మాట్లాడడం జరిగింది. మరి గౌరెల్లి ప్రాజెక్టు విషయంలో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించడం జరిగింది. మరి చాడ వెంకరెడ్డి గారి హయాంలో రైతులకు 2,10,000 రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. కాస్త కుస్తానే చేయడం జరిగింది. మరి ప్రవీణ్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. టోటల్ 10 సంవత్సరాల లోపల కేవలం 1.32 టీఎంసీ గల ప్రాజెక్టు పూర్తి చేయక, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక కాంట్రాక్టర్లు బిచానా ఎత్తివేసింది మీకు తెలియదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం 10 సంవత్సరాల లోపల 1.32 ప్రాజెక్టే పూర్తి చేయని మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం దానిని 8.32 కెపాసిటీకి పెంచి మరి వారు దాదాపుగా మా గౌరవ శాసనసభ్యులప్పుడు 90%, 95% పూర్తి చేసి అందులో నీరు కూడా పోయడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఎన్నికల కంటే ముందు మరి మీ రేవంత్ రెడ్డి గారు గౌరెల్లి ప్రాజెక్ట్ సందర్శించినప్పుడు మీరు పక్కకే ఉన్నారు ఇద్దరు కూడా. ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల లోపల ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్పడం జరిగింది. 6 నెలలు కాదే బాబు, 8 నెలల వరకు కూడా మా శాసనసభ్యులు, మీ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మీ మంత్రి కానివ్వండి, మీ ప్రభుత్వం మీద కానివ్వండి ఏనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టి వ్యతిరేకం మాట్లాడలేదు. 6 నెలలు దాటిన తర్వాత మీరు చెప్పిన మాట ప్రకారం మీరు ఇచ్చిన బూటక హామీలు నెరవేర్చకపోతేనే మా ఎమ్మెల్యే గారు ప్రశ్నించడం జరిగింది. మరి ఇవాళ 6 నెలలు అయింది, ఇప్పటివరకు కూడా ఏ పని కూడా పూర్తి చేయలేదు మీరు. కనీసానికి అందులో నీరు పోసినా కూడా భూగర్భ జలాలు కొంత పెరుగు అని మీకు సలహా ఇవ్వడం జరిగింది. అది తప్ప ఇప్పటివరకు మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ మీ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇప్పుడు మంత్రివర్యులైనటువంటి దాదాపు పాత పూర్తి చేసిన పనులకు ఇనాగ్రేషన్, మా ఎమ్మెల్యే గారు తెచ్చిన ఫండ్స్ ఫౌండేషన్ వేసుడు తప్ప ఇప్పటివరకు కొత్తగా తెచ్చిన ఫండ్స్ ఏదైనా పని స్టార్ట్ చేసిలా ప్రజలకు చెప్పండి. ప్రజలు చూస్తుండ్రు. ఏదైనా మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి లేని మాటలు మాట్లాడకండి. మీ ప్రభుత్వం ఏర్పడక ముందు మీరు ఏదైతే బూటక హామీలు అమలు చేయనటువంటి హామీలు ఏదైతే మీరు ప్రజలకు చెప్పిల్లో దాని గురించే మా కేసీఆర్ గారు, మా మాజీ మంత్రివర్యులు, మా శాసనసభ్యులు ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఇప్పటివరకు మీరు ఏం చేసిండ్రు? రుణమాఫీ విషయానికి వస్తే డిసెంబర్ 9 వరకే మీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? డిసెంబర్ 9 వరకే ఎవరైతే 1,00,000 రూపాయలు రుణాలు తీసుకున్నారో మళ్ళీ అది కట్టేసి 2 లక్షల రుణాలు తీసుకొచ్చండి, 2 లక్షల రూపాయలు నేను అందరికీ ఇస్తా అని చెప్పడం జరిగింది. అటు తర్వాత ఆగస్టు 15వ తారీఖు వరకు మొత్తం రైతులకు రుణాలు ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. అందుకు మా హరీష్ రావు గారు 6 గ్యారంటీలు, అది పోగా రుణమాఫీ 2 లక్షలు కనుక మీరు అమలు చేసినట్టయితే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు. వారు ఏం మాట్లాడిలో మీరు అర్థం చేసుకోవాలి. దానికి మీరు కట్టుబడి ఉండాలి. మీ సీఎం కట్టుబడి ఉన్నాడా? ఏ మాటకు కూడా మీ సీఎం కట్టుబడి లేడు. ఆనాడు ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయినప్పుడు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పిండు. మాట తప్పిన మీ ముఖ్యమంత్రి
మరి ఆగస్టు 15 వరకు 31,000 రూపాయలు మేము బడ్జెట్ కేటాయించినాం రైతు రుణమాఫీ కొరకు చెప్పి మీ మంత్రుల ఇవాళ 12,000 కోట్లు ఇంకా మేము బకాయి ఉన్నామని చెప్పడం జరుగుతుంది. 18,000 కోట్లు మాత్రమే మేము రైతులకు ఇచ్చినామని ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. మరి ఎక్కడ మీరు మాఫీ చేసినట్టయా? ఎక్కడ 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు? దానికి మా హరీష్ రావు గారు కట్టబడి ఉన్నారు. ఇవాళ మీ ముఖ్యమంత్రి కానివ్వండి, మీ మంత్రులు కానీ ఏ మాటకు మీరు కట్టుబడి ఉన్నారు? ఆనాడు రాజకీయ సన్యాసం అని మాట తప్పడం జరిగింది. డిసెంబర్ 9 మాట తప్పడం జరిగింది. ఆగస్టు 15 అని మాట తప్పడం జరిగింది. ఇలా మా హరీష్ రావు గారి మాట తప్పే నైజం కాదు. ఆయన 2001 నుండి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా తన పదవులు త్యాగం చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఇలా మీ ముఖ్యమంత్రి వర్యులు టీడీపీలో ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉన్నారు, ఇవాళ కాంగ్రెస్ ఉన్నారు. ఊసరవెల్లిలా పార్టీలు మార్చే నైజం మీ కేసీఆర్ గారిది, మాట మార్చే నైజం మీ రేవంత్ రెడ్డి గారిది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవాళ మా హరీష్ రావు గారిది కాదు. ఆయన మాట మీద ఉన్నాడు. ఏ మాట మాట్లాడినా కూడా ఆయన 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసాడు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఏ పని చేయాలనో మాట తప్పకుండా అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు హరీష్ రావు గారు అంటే ఎవరైనా కూడా చెప్తారు. ఆయన పని విధానం ఏంది, ఆయన టైమింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. మీరు మాట ఏదైతే హామీ ఇచ్చిందో, ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో అది అమలు చేయకపోతే ప్రతిపక్షాలు మాట్లాడకపోతే ఎవరండి మాట్లాడేది? రైతుల గురించి కానివ్వండి, ప్రజల గురించి కానివ్వండి, ప్రతిపక్షాలు మాత్రమే మాట్లాడతారు. మీరు అన్న ప్రకారంగా ఎప్పుడైతే మీరు అమలు చేయలేదో దాన్నే ప్రశ్నిస్తున్నాం మేము. ఏదో బస్సుల గురించి మాట్లాడతారు. సబ్జెక్ట్ ఒకటి ఉంటే ఏదో మాకే నాలెడ్జ్ ఉన్నట్టు, మేమే ఏదో చేసినట్టు. బస్సులు మా కేసీఆర్ హయాంలో కొత్త బస్సు తీసుకురాలేదు హుస్నాబాద్కు. ఇదివరకు ఒక్క బస్సు నచ్చిందా మీ హయాంలో? ఎన్ని రోజులు కావాలండి మీకు? 8 నెలలు 9 నెలలు. ఇవాళ మా 2014 పొజిషన్ అప్పుడు ఏముండే ఆర్థిక వ్యవస్థ? 1,20,000 కోట్ల బడ్జెట్ 60,000 కోట్ల బడ్జెట్ వరకు తీసుకొచ్చాడు మీ కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇది నిజం కాదా? ఇలా 2,30,000 నుండి 2,50,000 బడ్జెట్ తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. ఇది నిజం కాదా? మీలాగే లంక బిందెలని మాట్లాడడం జరిగిందా కేసీఆర్ గారు? మీలాగే నువ్వు 1,20,000 కోట్ల బడ్జెట్ 60,000 కోట్లకు వస్తే దివాలా తీసిందని చెప్పడం జరిగిందా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుండు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయంగా దివాలాఖోరుతనం దివాలా తీసిందని ఇవాళ 1 రూపాయి అప్పు పుట్టకుండా చేస్తుంటారు మీరు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేస్తుంది మీరు. ఏ విధంగా అభివృద్ధి చేయాలి అది చూసుకోండి ముందు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి. ఇవాళ మా ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ మంత్రి వాళ్ళు కానివ్వండి, మా బీఆర్ఎస్ పార్టీ కానీ మీకు తప్పకుండా స్వాగతిస్తాం. మీరు అభివృద్ధి చేస్తే ప్రజల పక్షాన మేము ఉండి ఏదైనా సమస్యలు ఉంటే కొట్లాడతాం. ఆ హక్కు మాకుంది ప్రతిపక్షంగా. అంతేగాని ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది బూతులు తిట్టడం అది మీకు అలవాటైపోయింది. అది ఒక సీఎం మాట్లాడే మాట కాదు. ఫస్ట్ మీ సీఎంకు బుద్ధి చెప్పండి ఏ విధంగా మాట్లాడాలి. అధిష్టానం చివాట్లు పెట్టినా కూడా మీ సీఎంకు బుద్ధి వస్తలేదు. ఫస్ట్ భాష మార్చుకోండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకండి. 8 నెలలు ఓపిక పట్టినాం మేము. మీరు అన్న వాగ్దానాలు, మీరు ఇచ్చిన హామీలను బట్టే ఏ డెడ్ లైన్ పెట్టిందో ఆ డెడ్ లైన్ దాటిన తర్వాతనే మేము మాట్లాడడం జరుగుతుంది. మీకే అనుభవం ఉన్నదని మాట్లాడకండి, విర్రవీగకండి. కేసీఆర్ గారు కూడా చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు రాజకీయంలో. ఇక ముందైనా కూడా ఏ హామీలు అయితే మీరు ఇచ్చిల్లో, ఏ గ్యారంటీలు అయితే మీరు ఇచ్చిల్లో, ఆ గ్యారంటీలు మీరు ఇచ్చిన బోగస్ గ్యారంటీలు ఏదైతే ఉన్నదో ప్రజల ముందు ఇప్పటికైనా కొన్నైనా కూడా మీరు అమలు చేసి చూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా టీఆర్ఎస్ కార్యాలయంలో నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వారు మాట్లాడిన దానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. ఆ ప్రెస్ మీట్ కోసం వచ్చినటువంటి గౌరవనీయులు మా మండల అధ్యక్షుడు అనూర్ గారు, మల్లికార్జున రెడ్డి గారు, తర్వాత శ్రీనివాస్ గారు,
ప్రెస్ మిత్రులకు ప్రత్యేక నమస్కారాలు. ఏం లేదు సార్, నేను చెప్పేది ఒక 2-3 నిమిషాలు మాత్రమే చెప్తాను. నేను 2014లో మున్సిపల్ చైర్మన్గా పదవి చేపట్టడం జరిగింది. ఆ పదవి చేపట్టిన తర్వాత ఆ ఆఫీస్లో నిల్ బడ్జెట్, ఏమాత్రం బడ్జెట్ లేదు, ఒక్క పైసా లేదు. మేము లేబర్కి జీతం ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడేది. ఆ లేబర్కి జీతాలు ఇవ్వాలంటే కూడా ఏదో బడ్జెట్ వస్తే ఏ స్కీమ్లోదో ఏదో తీసి వాళ్ళకి ఇచ్చి తర్వాత దాన్ని రియంబర్స్మెంట్ చేసేది. ఆ తర్వాత మాకు కరెంటు బిల్లు కూడా లేక హుస్నాబాద్ 60 లక్షల పెళ్లి అయితే మన కరెంటు లేకుండా మన హుస్నాబాద్లో కరెంటు కట్ చేయడం అయింది. 60 లక్షల పేమెంట్ చేయాల్సి ఉండేది. ఏది మన కరెంటు వాళ్ళకి 60 లక్షలు వేరే దాని నుండి డబ్బులు తీసి వాళ్ళకి పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు కరెంట్ ఇవ్వడం జరిగింది. చాలా ఇబ్బందులు పడ్డాం. దానికి మేము ఎమ్మెల్యే గారికి మొరబెట్టుకోవడం జరిగింది. మా కౌన్సిలర్లు అందరం నేను కలిసి మొరబెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, సార్ మీకు నేను సరైన మెయిల్ చేస్తాను, ఇప్పుడే పోదామని మమ్మల్ని కేటీఆర్ దగ్గరికి, హరీష్ రావు గారి దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. హరీష్ రావు దగ్గర తీసుకుపోయిన తర్వాత హరీష్ రావు ఛాంబర్ లోపల నన్ను, అన్వర్ను, కొంతమంది లోపలికి పిలిపించి, నేను మీకు ఏం బాధలు ఉన్నాయి చెప్పండి అని చెప్తే, ఈ విధంగా ఉంది సార్, మా మున్సిపాలిటీ ఏం లేదంటే, మాకు ఆర్టీసీ రోడ్ ఒకటి ఉంది సార్, దాంట్లో బస్సు పోతూ ఉంటే ప్రసవించే ఆడవాళ్ళు అందులోనే ప్రసవించే పరిస్థితి ఉంది. అంత గుంతలు, అంత లోతైన గుంతలు, మొరం రాళ్ళు, వీళ్ళు చాలా ఘోరంగా ఉండే సార్. అది ప్రతి ఒక్కరికి తెలుసు మన హుస్నాబాద్. దాన్ని వెంటనే 2 కోట్ల రూపాయలు ఇచ్చేసి హరీష్ రావు గారు 1 నెల లోపలనే దాన్ని రోడ్డును చేయడం జరిగింది. అంటే మేము పదవికి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాతనే ఆ రోడ్డు వేయడం జరిగింది. ఆ తర్వాత బైపాస్ రోడ్ హాస్పిటల్ కూడా వేయమైంది 1,50,00,000 ఈ విధంగా వెంటనే ఎమర్జెన్సీ ఉన్నవన్నీ వెంటనే చేయడం జరిగింది. హుస్నాబాద్లో లైటింగ్ సిస్టమ్ 80 lakhs 80 లక్షలతోటి మన లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? అంతకుముందు కూడా అంతకుముందు కాంగ్రెసే ఉండే, అంతకుముందు టీఆర్ఎస్ ఉండే, అంతకుముందు కాంగ్రెస్ కొన్ని సంవత్సరాలు పాలించారు. ఏం అభివృద్ధి చేశారో హుస్నాబాద్కు ఒక్కసారి చెప్పండి. అది చెప్పాలి కానీ ఏదో ముఖ్యమంత్రిలాగా కూర్చుని ముఖ్యమంత్రి నేను శాంక్షన్ చేస్తాను ఇది కావాలనే తీరు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అది విడ్డూరం. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే చెప్పేది, నాకు 20 కోట్ల రూపాయలు మన సతీష్ బాబు ఎమ్మెల్యే గారు, మన ఎంపీ వినోద్ కుమార్ గారు కలిసి మన కేటీఆర్తో కలిసి వీళ్ళకు రోడ్లు ఏమాత్రం లేవు, అన్ని అధ్వానంగా ఉన్నాయి, మోరీలు లేవు, రోడ్లు లేవు, కరెంటు స్తంభాలు లేవు, వీళ్ళే చెప్తే 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 20 కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత వెంటనే ఆ రోడ్లన్నీ వేయించి అన్నీ తీర్చిదిద్దినట్టు వాడలన్నీ కూడా మురికి కాలువలు, రోడ్లు ఇవి మనకు ముఖ్యం. మంచి గ్రామానికి కానీ మున్సిపాలిటీ కావాల్సింది ఏంటంటే మంచినీరు, రోడ్లు, మురికి కాలువలు, కరెంటు, ఇవి కావాల్సినవి. ఇవి వెంటనే చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా అన్ని రోడ్లు చేస్తే మాకు 50 కోట్ల నిధులు ఒక టౌన్కే శాంక్షన్ చేయడం జరిగింది. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడు ఎంత మేలు జరిగింది ఏంటని. ఇప్పుడు వీళ్ళు వచ్చి 8 నెలలు అవుతుంది. ఏదన్నా ఎక్కడన్నా మట్టి పోయించారా, ఓ మోరి కట్టించారా, లేకపోతే ఏం చేయించారు? ఎవ్వరు ఏం చేయించలే. దాన్ని ఏమంటారంటే మన ఆ కుంట కొచ్చరు కుంటను ఏం చేస్తారట, సిద్దిపేటలో ఉన్నటువంటి కొమటి చెరువును అభివృద్ధి చేసినట్టు దాన్ని సుందరవనంగా రాష్ట్రంలోనే లేని విధంగా తయారు చేస్తారట కొమటి చెరువును. అంటే కొమటి చెరువు ఎట్లా అభివృద్ధి అవుతుంది? అది సాధ్యమా? సరే చేస్తే మంచిదే. కొమటి చెరువు చేసేది కాదు, కొమటి చెట్టు అభివృద్ధి దానికి కాదు. ముందు ప్రజలకు ఏ అవస్థలు ఉన్నాయి, ఏం చేసిదిద్దాలి, ఏం చేయాలనేది ఆలోచించండి. ఎల్లమ్మ చెరువు అవసరం, ఎల్లమ్మ చెరువును పెద్దగా తీర్చిదిద్దండి, అది చేయాలి. కానీ వేరే మాటలు చెప్పి పొగడతలు చెప్పకుండా అన్ని మాటలే జరుగుతూ ఉన్నాయి కానీ పనులేమి జరగడం లేదు. దయచేసి పనులు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ. నిన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు కూడా
ఈ కార్యక్రమాలు కూడా హాజరైన సందర్భంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీనే నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. దాన్ని పూర్తిగా వక్రీకరించి హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకోసమంటే 10 సంవత్సరాలుగా దాదాపు 1000 కోట్ల రూపాయలు హుస్నాబాద్ ప్రాంతాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకున్న నాయకుడు సతీష్ కుమార్ గారు. కానీ వారిని ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఏమి తెలియని నాయకుడిగా మాట్లాడడం చాలా బాధాకరం. అట్లాంటి మాట్లాడడం మంచిది కాదని చెప్పి సందర్భంగా వారిని కూడా కోవడం జరుగుతుంది. రాజకీయాల్లో అందరికీ అన్ని విషయాలు తెలిసినవి కొన్ని మాట్లాడగలుగుతారు, తెలుసుకొని మాట్లాడతారు తప్ప తెలియని దాని గురించి తెలియలేదని చెప్పి అవమానకరంగా మాట్లాడడం కాదు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేపట్టిన సతీష్ కుమార్ గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసినారు. అదేవిధంగా రుణమాఫీ కోసం ఈ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ రుణమాఫీ చేస్తామని చెప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులే. దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇవాళ రుణమాఫీ కాలేదని చెప్పేసి స్వయంగా రైతులే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు, అనేక కార్యక్రమాలు ప్రభుత్వమే పోరాటాలు చేస్తుంది. రైతులను రోడ్ల మీద రాకుండా చేయాలనే ఉద్దేశంతో అనేక మంది రైతుల మీద కేసులు పెట్టిన పరిస్థితి ఇవాళ. రైతులు ఏదైతే రుణమాఫీ అడుగుతారో వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పరుగు పోతుందని చెప్పేసి వారిని భయభ్రాంతులకు గురయడం కోసం వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటుంది. అదేవిధంగా అదే ముఖ్యమంత్రి గారి స్వయాన గ్రామం కొండారెడ్డిపల్లిలో నిన్న రుణమాఫీ ఎవరికని చెప్పేసి అడగడం కోసం జర్నలిస్ట్ పోతే వాళ్ళ మైకులు గుంజుకొని వాళ్ళ మీద దాడులు చేసిన పరిస్థితి కాంగ్రెస్ నాయకులు గారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ప్రజా పరిపాలన ఎక్కడని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా స్థానికంగా ఉండే మంత్రి గారు ఏమంటున్నారు అంటే పొన్నం ప్రభాకర్ గారు అసలు బీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప రైతులు ఎవరు లేరు అంటారు. మీరు ధర్నా చేసినప్పుడు రైతుల పక్షాలు మీకు రైతులు వచ్చారని అడుగుతున్నాం. రైతులు బీఆర్ఎస్ పార్టీలో రైతులు లేరు అని అడుగుతున్నాం. నిన్న కూడా చాలామంది రైతులు వచ్చి మాకు అప్లికేషన్ సతీష్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో దాదాపు 100 మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఎన్ని వందల మంది దగ్గర రైతులు రుణమాఫీ కావాలని చెప్పేసి ఇలా బ్యాంకుల చుట్టూ ఇలా అనేక మంది రైతులు తిరుగుతున్నారు. ఇలా యూకో బ్యాంక్ కానీ, తర్వాత కేడీసీ బ్యాంక్ కానీ, మిగతా సంబంధించిన బ్యాంకులు కానీ, తర్వాత ఆ బ్యాంకుల మీ దగ్గర పోయి చూడండి. ఇలా అయోమయంగా పరిస్థితున్న రైతులు మాకు ఇలా లోన్ వస్తుంది 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షలు కడదామంటే కూడా ఎక్కువ నెలకు మిత్తి తీసుకోమంటే తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇలా బ్యాంకర్స్ ఇబ్బంది పెడుతుంది. ఇలా అదే అడగకపోగా అడిగిన వాళ్ళ మీద కోపంగా మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం మంచిది కాదని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రుణమాఫీ మీద ఏదైతే ఎన్నికలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద మాట్లాడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి ఇలా కేసులతో భయపడించే పరిస్థితులు ఇలా. అందుకోసం మళ్ళీ ముఖ్యంగా మన ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్రంలో మంచి పేరు తీసుకొస్తా అని చెప్పడం హుస్నాబాద్ ప్రాంత ప్రజలు నమ్మి ఓట్లు వేయడం జరిగింది. ఇలా నమ్మి ఓట్లు వేస్తే ఇలా పరిస్థితి ఏంటని చెప్పేసి ఇలా భయబాధలు కూర్చోడం తప్ప ఎక్కడ కూడా లేదు. ఇలా ఎవరైనా అప్లికేషన్ తీసుకుపోయి ఏదైనా సమస్య చెప్పుకుందామంటే గట్టిగా మాట్లాడడం, అరుపులు చేసినట్టే భయపెట్టించిన మాట్లాడే పరిస్థితులు చాలామంది ప్రజలు మాకు చెప్పడం జరుగుతుంది. మేము కూడా అబ్జర్వేషన్ చేస్తున్నాం. 6 నెలలు కదా సమయం ఇద్దాం, మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఏం పని చేస్తారని చెప్పేసి చూస్తున్నాం. అదేవిధంగా చాలాసార్లు హుస్నాబాద్ పట్టణంలో మార్నింగ్ వాక్ అని పెట్టి తిరగడం జరుగుతుంది. ఇలా ఏం అభివృద్ధి చేసిన కొత్త పనులు ఎక్కడ ప్రారంభించాలో అడుగుతున్నాం మంత్రి గారిని. అదేవిధంగా గతంలో పనిచేసిన శాసనసభ ఎన్నికల ముందు వచ్చిన ఏసీ ఆఫీస్ కానీ, బిల్డింగ్ కానీ, తర్వాత మున్సిపల్ బిల్డింగ్ కానీ, వెజిటేబుల్ మార్కెట్ కానీ, మిగతా అనేక పెండింగ్లు ఉన్నాయి. అవి శంకుస్థాపన జరిగినాయి, పనులు జరిగినాయి. కేవలం ప్రారంభోత్సవాలు జరగలే. శిశుమాత సంబంధించిన కేంద్రం కూడా అనేక ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఆ పనులు పూర్తి చేయాలని పరిస్థితి చేయాలి. అంటే తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు అనేక మంది పేదవారికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం ఇందిరమ్మ ఇల్లు ఇస్తానంటే ఇందిరమ్మ ఇల్లు చెప్పలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కమిటీలతో కాలాపన చేస్తూ ప్రజలను ఇబ్బంది చేస్తుంది తప్ప లేదు. ఇలా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి దానికి ఒక కమిటీ ఇచ్చారు, ఇళ్ళకి ఇస్తామంటే ఇంట్లో ఒక కమిటీ ఇచ్చారు. ఇలా ప్రతిదానికి ధరలు ఇలా భూముల కోసం కమిటీ ఇచ్చారు. కమిటీలతో కాలయాపనం చేయడమే కాంగ్రెస్ పని తప్ప వేరేది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా పరిపాలన కొత్త కాదు. గతంలో ఈ 75 సంవత్సరాల్లో ఎక్కువ శాతం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ మాత్రమే పరిపాలించింది. అంతా గతంలో పరిపాలన ఏ రకంగా ప్రజలు తెలియదని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానం ఇలా గతంలో ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టిన పరిస్థితి ఇలా అది మర్చిపోయిందని అడుగుతుంది. ఇలా కాంగ్రెస్ అంటే
ఇలా అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అందుకోసమే ఇవాళ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో తప్పకుండా పొన్నం ప్రభు గారు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కరీంనగర్ ప్రాంత వాసైనా కూడా ఈ ప్రాంతంలో ఆదరించి అభిమానించి ఓటేసారు కాబట్టి దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు. ఆవాకులు చేవాకులు పేల్చడం, అదే అనవసర విషయాలు మాట్లాడడం, ఆవేశంగా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి మంత్రి గారిని కోరుతుంది. ఇలా ప్రజలు గౌరవించాల్సిన అవసరం ఉన్నది, ఇలా ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రతిపక్షాలను కూడా గౌరవనీయ గతంలో ఉన్న శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు వాళ్ళు మర్యాదపూర్వక ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మాట్లాడే పరిస్థితి, ఇలా ఇక్కడ మాట్లాడించే పరిస్థితి ఎలా ఎమ్మెల్యే గారు అంటే కొంత సమయం ఇస్తున్నాం, ఏ రకంగా పరిపాలన చేస్తుందని చెప్పేసి ఇలా ప్రజలకు అవకాశం ఇచ్చినట్టు ఒక బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల పరిపాలన చేస్తుంది. ఇలా స్వార్థపూర్వక కోసం పరిపాలన చేస్తే ప్రజలు గమనిస్తారు. ఇలా గెలవగానే ఇలా 5 ఏళ్ళు కాగానే ఇలా గెలవగానే మొత్తం పూర్తి స్వార్థంగా అధికారం ఎవరికి స్వార్థం కాదు. అధికారం ఓ రోజు ఉంటామో ఓ రోజు లేదు కాబట్టి ఆ ఉన్న రోజులు అధికారం కోసం పనిచేయాల్సి ఉంటుంది, స్వార్థం కోసం పనిచేయాలని కోరుకోవడం. అదేవిధంగా ఆవాకులు చేయకాలు పేల్చడం కాదు, అభివృద్ధి కార్యక్రమం పాల్గొంచుకోవాలి. తర్వాత మీకు సంవత్సరం కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఎన్నికల్లో మేనిఫెస్టోలో వేసిన హామీని తప్పకుండా అమలు చేయాలి. హామీలు చేయకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టి హెచ్చరించడం జరుగుతుంది.